చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత విశ్వాసాలు, రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పెద్దగా పూజలు, ఆచారాలు పాటించకపోయినా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటానని, సంకల్పం చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1990ల నుంచి దైవభక్తిని, పాలనను జోడిస్తూ ప్రజలతో మమేకం కావడం చంద్రబాబు వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయగా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాజధాని పునరుద్ధరణకు సీఎం కట్టుబడి ఉన్నారని ఈ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దేవుడిపై భారాన్ని వేస్తూనే అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది